హాయ్ అండి. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, మన హౌసెస్‌లో మనం చూస్తూ ఉంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ యూనిట్ ఉంది. మన ఇంట్లో టీవీ యూనిట్ దగ్గర టీవీ దగ్గరికి వెనక్కెళ్ళి చూస్తే అసలు విపరీతమైన కేబుల్స్, వైర్లు వేలాడుతూ ఉంటాయి. టీవీ పవర్ కేబుల్ వేలాడుతూ ఉంటుంది. డిష్ నుంచి కనెక్షన్ తీసుకున్న కేబుల్స్ వేలాడుతుంటాయి. నెక్స్ట్ సౌండ్ స్పీకర్స్ సంబంధించిన వైర్లు వేలాడుతుంటాయి. సో, అంతా క్లమ్జీగా ఉంటది కదా! సో, అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో, ఏ విధమైన మనం కన్‌స్ట్రక్షన్ చేసుకున్నప్పుడే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది మీకు చెప్తానండి ఇప్పుడు. చూద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది టీవీ వచ్చే వారనమాట పొజిషను. సో, టీవీ హైట్ ఇది. ఈ హైట్ టీవీ హైట్. ఇక్కడ మేము ఏం చేసాం, టీవీ వాల్ హైట్లో ఒక పైప్ ఫిక్స్ చేసాం. ఆ పైప్ని కింద వచ్చే మన కబోర్డ్ వస్తుంది కదా, సెటప్ బాక్స్లో పెట్టుకునేది, సౌండ్ స్పీకర్ పెట్టుకునేది, మొత్తం నెట్ కేబుల్స్ అనేవి వచ్చేవన్నీ ఈ హైట్లో ఇక్కడ పైప్ కనిపిస్తుంది. సో, ఈ పైపు ఇదే సైజు పైప్ని వాల్లో కన్సిల్ చేసాం. బ్రిక్ వర్క్ కట్టినప్పుడే దాన్ని చిప్ ఆఫ్ చేసుకొని కరెంట్ పైపులో పెట్టుకున్నప్పుడే పైపు మనం పైనుంచి కింద వరకు ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. సో, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి నెట్ కేబుల్స్. ఇవి మనకి బయట నుంచి వచ్చే నెట్ కనెక్షన్ కేబుల్స్. ఈ కేబుల్స్ ఇక్కడ వరకు వచ్చినాయి కదా, ఇక్కడ నుంచి టీవీకి వెళ్ళాలంటే డైరెక్ట్గా మనం ఇలా వేలాడుతూ ఉంటే బాగోదు కదా. సో, ఇక్కడ నుంచి ఇవి ఈ పైప్ నుంచి ఇక్కడ నుంచి డైరెక్ట్గా టీవీకి వచ్చేస్తాయి అనమాట ఇక్కడ వరకు. సో, ఈ మధ్యలో గ్యాప్ అంతా నీట్గా ఉంటుంది చూడటానికి. తర్వాత ఇది మనకు ఇక్కడ ఇచ్చుకున్నాం కదా మెటల్ బాక్స్ ఒకటి. సో, మనకి టీవీకి వచ్చే పవర్ కనెక్షన్ ప్లగ్ పాయింట్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. సో, ఆటోమేటిక్గా టీవీ బ్యాక్ సైడే ఉంటుందన్నమాట. వేలాడి కింద ఇంతవరకు వచ్చే అవసరం లేదు. సో, ఇది ఇక్కడే ఉంటుంది. దీని స్విచ్ కంట్రోల్ అనేది అక్కడ మనకి మెయిన్ పవర్ బాక్స్ అనమాట. ఇది మనకి మెయిన్ పవర్ అంతా ఇక్కడికి వస్తుంది. సో, ఇక్కడే మనకి సెటప్ బాక్స్లకి, డిష్కి సంబంధించిన పవర్ ప్యాక్స్ పెట్టుకోవాలన్నా, సౌండ్ స్పీకర్స్ పవర్ బాక్స్ పెట్టుకోవాలన్నా, అనదర్ ఏదైనా సరే నెట్ కేబుల్కి సంబంధించిన బాక్సులు, పవర్ సప్లై కావాలన్నా ఇక్కడి నుంచి తీసుకుంటాం అనమాట. సో, ఇవన్నీ మనం ముందుగానే ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే కనుక అసలు చాలా నీట్గా మంచి గ్రాండ్ లుక్ ఉంటుందన్నమాట చూడటానికి. మేమైతే ఈ పైపు 50 mm డయా పైపు వాడాము. సో, ఈ వైర్లన్నీ మనకి కింద నుంచి పైన తీసుకోవడానికి, లాగడానికి లూపింగ్ అది ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇది పీవీసీ పైపే 50 mm డయా. కరెక్ట్గా మన టీవీ సెంటర్కి వచ్చేటట్టు మనం ఫిక్స్ చేసుకుంటాం. వాల్ మౌంట్ మనం ఫిక్స్ చేసుకుంటాం కదా, టీవీ సెంటర్కి వచ్చేటట్టు మనం ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మెయిన్ పవర్, అది మన టీవీ పవర్ సప్లై బాక్స్. ఇది నెట్ కేబుల్స్ అయితే వచ్చే బాక్సు. ఇంకోటి మెయిన్ పవర్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ. సో, చూసారు కదండి. సో, ఎలాంటి టెక్నికల్ కంటెంట్ మీకు నేను ఇచ్చే ఇలాంటి విషయాలన్నీ మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో, మీరు అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఖచ్చితంగా ఇలాంటి టెక్నికల్స్ మరెన్నో వీడియోస్ మీకు చేసి షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.